ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో నాయకత్వ మార్పుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిర్ణయం జరిగింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన చేసిన తర్వాత తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనేటువంటి దానికి తెరపడింది. మంత్రిగా ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీలో కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్నటువంటి అతిశీ సింగ్ ఈవిడ్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించారు. లెజిస్లేటివ్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఆవిడని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నుకున్నారు ఏకగ్రీవంగా. ఆవిడ లాంఛనం ఇక ముఖ్యమంత్రి కావటం అనేటువంటిది లెఫ్టినెంట్ గవర్నర్కి ఈ మేరకు సమాచారం కూడా తన రాజీనామాను కూడా సమర్పించారు కేజ్రీవాల్. అతిథి సింగ్ ఈవిడ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖ, విద్యాశాఖతో పాటు మొత్తం కీలకమైనటువంటి 14 శాఖలు నిర్వహిస్తున్నారు. ఆవిడ రాజకీయంగాను అదేవిధంగా ఒక ఫైర్ బ్రాండ్గా కూడా ఆవిడకు పేరుంది. ప్రతిపక్ష పార్టీల మీద తీవ్రస్థాయిలో, ప్రత్యర్థి రాజకీయ పార్టీల మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేయడంలో కూడా ఆవిడ దిట్ట. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతి చిన్న వయసులో మహిళా సీఎంగా, ఇంతకుముందు షీలా దీక్షిత్, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి సుష్మా స్వరాజ్ కూడా ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈవిడ 3వ సీఎం, మహిళా సీఎంగా. అయితే అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ చేసినటువంటి విమర్శలు కానీ అందరూ అనుకున్నది ఏమిటి అని అంటే, అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతని ముఖ్యమంత్రిని చేయడానికే రాజీనామా చేశారు. ఇవన్నీ రాజీనామా డ్రామాలు, ఇవన్నీ ముఖాలు మారితే ఏముంటుంది, పేరు మారినంత మాత్రాన ఏముంటుంది అనేటువంటి విమర్శలు కూడా చేశారు. వాస్తవంలో ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఏమైనా ఆర్థికపరమైనటువంటి ఆరోపణలు లేకపోతే కేసులు వస్తేనో అటు బీహార్లో కానీ జార్ఖండ్లో కానీ ఇలాగా రాజీనామాలు చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళ సతీమణులను ముఖ్యమంత్రులు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. జార్ఖండ్లో అయితే శిబు సోరెన్ చేశారు. ఆయన శిబు సోరెన్ తర్వాత వెళ్ళిపోయాడు, అది వేరే విషయం. అయితే ఈ విధంగా కేజ్రీవాల్ మాత్రము తన కుటుంబ సభ్యులు, తన రాజకీయ వారసులుగా ప్రకటించేటువంటి ప్రయత్నం అయితే చేయలే. పార్టీలో యాక్టివ్గా ఉన్నటువంటి, మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఒక మహిళా అభ్యర్థిని సీఎంగా ప్రతిపాదించారు. అయితే ఇది ఎంత మేరకు ఆమ్ ఆద్మీ పార్టీకి కలిసి వచ్చేటువంటి అంశంగా ఉంటుంది రాజకీయంగా అనేటువంటిది కూడా చర్చ జరుగుతుంది. ఎందుకు అని అంటే, ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావమే అవినీతి వ్యతిరేక పోరాటాల ద్వారాగా వచ్చినటువంటి పార్టీ. మరి ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ మీద ఉన్నటువంటి ఆరోపణ ఏంటి? అవినీతి ఆరోపణ. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్, ముఖ్యమంత్రి కేజ్రీవాల్తో పాటు డిప్యూటీ సీఎంగా ఉన్న మనీష్ సిసోడియా, వీళ్ళిద్దరి మీద ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు కేజ్రీవాల్ రాజీనామా చేశాడు, సిసోడియా కూడా మంత్రి పదవికి రాజీనామా చేశాడు. ఇప్పుడు ఈ విధంగా మేము ప్రజా తీర్పుకి వెళ్తాము, ఇవన్నీ కూడా బీజేపీకి సంబంధించినటువంటి కుట్రలో మా ఆమ్ ఆద్మీ పార్టీని చేర్చడానికి కూడా ప్రయత్నం చేస్తుందని గతంలో కూడా కేజ్రీవాల్ ఆరోపణ చేశాడు బీజేపీ మీద. ఈ కుట్రలను ఎదుర్కోవడం కోసమే తాను రాజీనామా చేసి ప్రజల తీర్పు కోరుతున్నాను. అంటే ప్రజల దగ్గరికి వెళ్ళి బీజేపీ కుట్రల మీద ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. బహుశా ఫిబ్రవరిలో ఢిల్లీ ఎన్నికలు జరగాలి, వాస్తవంగా అసెంబ్లీ ఎన్నికలు. కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్నది ఏంటంటే నవంబర్లోనే జరగాలి, ముందస్తుగా ఎన్నికలు జరపాలి అనేటువంటి దాని మీద అడుగుతున్నారు. మరి కేంద్ర ఎన్నికల కమిషన్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో చూడాలి. సరే, షెడ్యూల్ ప్రకారంగా ఎన్నికలు జరిగినా సరే మేము అవినీతి పార్టీ కాదు, మాది కుట్రలకు మేము బలయ్యాము అనేటువంటి విధంగా చెప్పాలి అనేటువంటిది ఉద్దేశం. అయితే కేజ్రీవాల్ అతిశీ సింగ్ని ముఖ్యమంత్రిగా చేసినప్పటికి కూడా ఆయనకి తన సీటుకు సంబంధించినటువంటి విషయంలో పెద్ద భయం లేదు. ఎందుకు అని అంటే, ఇప్పుడు రాజీనామా చేశారు, రేపు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీకి గెలిస్తే కేజ్రీవాలే ముఖ్యమంత్రి అని ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోయే అతిశీ చాలా స్పష్టంగా ప్రకటన చేశారు. అంటే ఎన్నికల్లో గెలిస్తే కేజ్రీవాల్ సీఎం అవుతారు అనేటువంటి చెప్పడం ద్వారాగా
తన గురుభక్తిని ఆవిడ ప్రదర్శించుకున్నారు. ఒకటి, కేజ్రీవాల్ సీఎం అవుతారు అంటేనే ప్రజలకైనా ఓటు వేసేదానికి కూడా అవకాశాలు ఉండొచ్చు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీని లీడ్ చేస్తుంది కేజ్రీవాల్ కదా. ఈ విధంగా వాళ్ళు వీళ్ళు సీఎంలు అయినంత మాత్రాన ఆ క్రేజ్ అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు ఆమ్ ఆద్మీ పార్టీకి. అందుకోసమని వ్యూహాత్మకంగా మరి ఎన్నికల తర్వాత కేజ్రీవాల్ సీఎం అని ప్రకటన జరిగినటువంటి పరిస్థితి కనపడదు.